హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంటర్టైన్మెంట్ బడి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వేటయాన్ ట్రైలర్. మీలో చాలామంది ఇప్పటికే ట్రైలర్ చూసి ఉంటారు. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ సినిమాలో యాజ్ యూజువల్గా రజనీకాంత్ గారు సూపర్గా డైనమిక్గా ఆయనకే సొంతమైన స్టైల్ తోటి, ఆయనకే సొంతమైన స్వాగ్ తోటి కనిపించారు. అనిరుద్ విజయం యాజ్ యూజువల్గా ఆడుకున్నాడు అనిపించింది నాకు. ఫుల్ లెంగ్త్ మూవీలో ఎట్లా ఉంటుందో చూడాలి. పాన్ ఇండియా అప్పుల కోసం బిగ్ మీ, ఫహద్ ఫాజిల్, రానా ఇలాంటి స్టార్స్ని పెట్టుకున్నాడు. నెక్స్ట్ రావు రమేష్, అభిరామి, మంజు వారియర్ లాంటి సీనియర్ యాక్టర్స్ని, రితికా సింగ్ లాంటి కరెంట్ జనరేషన్ యాక్టర్స్ని కూడా పెట్టుకున్నారు. ఈ ట్రైలర్లో నాకు అర్థమైన పాయింట్, రజనీకాంత్ గారు ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆయన ఒక ఎన్కౌంటర్ చేస్తారు. ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత హ్యూమన్ రైట్ కమిషన్ వాళ్ళు వచ్చి ఇది అన్యాయం, తొక్క తోలు అని చెప్పేసి అంటారు. సో ఒక ఎంక్వైరీ వేస్తారు. ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి బిగ్ బి, అమితాబ్ బచ్చన్, ఆయన వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన జరిగే పాయింటే ఈ సినిమా. ఇది నాకు అర్థమైంది. ఈ మధ్యలో ఈ రాణా, ఫహద్ ఫాజిల్లో ఒకరు విలన్ అని అనిపిస్తుంది. ఇంకొకరు ఏదో సమ్ ఎక్స్టెన్షన్ క్యారెక్టర్ ఏదో ఉండే ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, అభిరామి, మంజు వారియర్ లాంటి సీనియర్ యాక్టర్స్, అలాగే కరెంట్ జనరేషన్ యాక్టర్ రితికా సింగ్, వీళ్ళందరితోటి స్క్రీన్ అయితే నిండుగా అనిపించింది. ట్రైలరే నిండుగా అనిపించింది. కాకపోతే వీళ్ళందరికీ బిగ్ స్క్రీన్ మీద ఎలా ఇస్తాడు అనేది ఒక పాయింట్, మనం చూడవలసిన పాయింట్. ఈ డైరెక్టర్ జనవల్ రాజా తోటి జేబీఎం అనే సినిమా తీశారు. అది ఓటీటీలో రిలీజ్ అయింది. అప్పట్లో మంచి టాక్ సంపాదించుకుంది. క్రిటిక్స్ కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. ఈ ట్రైలర్ అంతా బాగానే ఉంది, కానీ నాకు 2 కంప్లైంట్స్. ఒకటి, 2-3 క్యారెక్టర్స్ తోటి డబ్బింగ్ సరిగ్గా కుదరలేదు. అఫ్ కోర్స్ అది ఫుల్ లెంగ్త్ మూవీ చూస్తేనే కానీ చెప్పలేము. ఎందుకంటే 30 seconds 1 minute ఉన్న క్యారెక్టర్స్కి సాయి కుమార్ తోటి లేదంటే రవిశంకర్ లాంటి వాళ్ళతోటి డబ్బింగ్ చెప్పించలేదు. అది ఒకటి. 2, టైటిల్. ఇప్పుడు నా దగ్గర ట్రాన్స్లేటర్ ఉంది కాబట్టి, గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంది కాబట్టి వేటయాన్ అంటే ఏంటి అని నేను గూగుల్ ట్రాన్స్లేటర్లో వెతుకుంటాను. కానీ విలేజెస్లో డైలీ లేబర్కి అలాంటి వాళ్ళకి ఈ వేటయాన్ అంటే ఏమర్థం అవుతుంది? అఫ్ కోర్స్ ఇది కొత్త కాదు. ఇంతకుముందు కూడా మలయాళంలో తీసిన పృథ్వీరాజ్ కుమార్ తీసిన కడువ అనే సినిమా, అలాగే తమిళంలో తీసిన వల్లిమై అనే సినిమా, అవి 2 కూడా సేమ్ టైటిల్ తోటి తెలుగులో డబ్బింగ్ చేయడం కుదిరింది.